Welcome to Cook with Prasanna channel and click the bell icon for more videos and subscribe to my channel. నెల్లూరు చేపల పులుసు తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. అందుకు కావాల్సిన పదార్థాలు: సన్ఫ్లవర్ ఆయిల్, కారం, పసుపు, ఉప్పు, మెంతులు, ఆవాలు, రెండు ఎర్రగడ్డలు, టమోటాలు 3, కరివేపాకు 2 రెబ్బలు, కొత్తిమీర కొంచెం, చింతపండు తగినంత. స్టవ్ వెలిగించి బాండలు పెట్టి నూనె వేసి అందులో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసి అటు ఇటు తిప్పి వేయించుకోవాలి. ఎందుకంటే మనకి కూర నీసు వాసన లేకుండా వస్తుంది. మీరే గమనించండి, చేస్తారు కదా, అప్పుడు మీరే టేస్ట్ చేసినప్పుడు మీకే తెలుస్తుంది. ఇలా వేయించిన వాటిని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నూనెలో ఆవాలు, మెంతులు వేసి కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేయాలి. చూస్తున్నారు కదా, ఇలా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. తర్వాత కట్ చేసుకున్న టమోటా ముక్కలు, ఉప్పు, కూరకు తగినంత పసుపు వేసి బాగా కలుపుకొని అన్ని వైపులా బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. మనం ఉప్పు వేసాం కదా, టమోటా ముక్కలు తొందరగా మెత్తబడిపోతాయి. కొంచెం బాగా అలా కలిసేటట్టు కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత చూడండి, నూనె బాగా పైకి వచ్చేసింది కదా. తర్వాత కరివేపాకు వేసి ఆ ముక్కల్ని ఇలా చిదిమేసామంటే బాగా మెత్తగా అయిపోతుంది. మనకి కూరలో కనిపించవు అనమాట. పిల్లలు తీసి పెట్టడానికి కూడా అవకాశం ఉండదు. ప్లస్ మనకి కూర చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత కూరకు తగినంత కారం వేసి, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. కొంచెం అటు ఇటు కలిపి చూడండి, ఇలాగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని అందులో ముందుగా తీసి పెట్టుకున్నాం కదా చింతపండు రసం వేసి అన్నీ పూర్తిగా వేసేసి పూర్తిగా లోపల బాగా కలుపుకొని ఉప్పు ఒకేసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అందులో ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ముక్కలు, అవి వేసేసి మూత పెట్టేసి మనము ఒక 15 నిమిషాలు సిమ్లోనే ఉడికించండి. లేదంటే హైలో పెట్టామంటే కూర చిక్కబడిపోతుంది, కానీ ముక్క ఉడకదు.
అందుకోసం చూడండి ఎంత బాగా వచ్చేసిందో. నూనె పైకి తేలుతుంది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవచ్చు. చూడండి చాలా బాగుంది కదా. ట్రై చేయండి మీరు. Thank you for watching and please subscribe to my channel and see you in my next video.